ఆత్మీయ జీవితం పెరగాల్సింది, అభివృద్ధి జరగాల్సింది పోయి నానాటికి ఏమవుతుందంటే దిగజారిపోతుంది. ప్రేమ దేవుడు, ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటాం ఎందుకు అంటే మన శరీరం పెరగాలని, మన ఆరోగ్యం పెరగాలని, దానికోసమే మనం ఈ ఆహారాన్ని తీసుకుంటాం. మరి నీ వాక్యం అనే ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం కూడా ఏం కావాలి? పెరగాలి. మన ఆత్మీయ బ్రతుకు కూడా అభివృద్ధి చెందాలి. మరి ఇలా వాక్యాన్ని తీసుకుంటున్నా కూడా ఎంత మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందింది? ఎప్పుడైనా మనం దేవుడి దగ్గరకు వచ్చి ప్రభా నాలో ఇది తక్కువగా ఉంది, నాలో ఈ ఆత్మబలము చాలా దిగజారిపోయింది ప్రభా, నన్ను అభివృద్ధి పరచండి అని ఎన్నిసార్లు మనం దేవుడి దగ్గర అడిగించాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు ఒకసారి వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు అని వచ్చి అడుగుతారు. విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మేము ఏం చేయాలి చెప్పండి అని శిష్యులందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడిగినట్టుగా ఎప్పుడైనా మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి, నా బ్రతుకు దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి అని దేవుడి దగ్గరకు వచ్చి మనము ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? దేవుడి దగ్గరకు వచ్చి గోజాడుకుని ఉపవాసం అడిగిన సందర్భాలు ఉన్నాయా? అలాగా ఎన్నిసార్లు మనం చేశాము? ఒకసారి మన మనసును పరీక్షించుకుందాం ఈ ఉదయకాల సమయంలో. మరి ఇన్నిసార్లు మనం వింటున్నప్పుడు ఏం డెవలప్ అయింది మన జీవితంలో? ఏం అభివృద్ధి చెందింది? వినడం వల్ల విశ్వాసం పెరుగును అని మనం చెప్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు వింటుంటే విశ్వాసం ఏమైనా అభివృద్ధి చెందిందా? విశ్వాసం ఏమైనా అభివృద్ధి చెందిందా? యేసుక్రీస్తు వారి త్యాగాన్ని ఇన్ని సంవత్సరాలుగా మనం వింటున్నా కూడా ఆ త్యాగానికి మనం ప్రతిఫలంగా మన బ్రతుకుల్లో ఏమైనా యేసుక్రీస్తు వారిని చూపించామా? విశ్వాసం అభివృద్ధి చెందిందా? మన బ్రతుకుల్లో యేసుక్రీస్తు వారి ఇద్దరు కనబడుతున్నారు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లలను చూసినప్పుడు వీడు పలానా వాళ్ళ కొడుకు బాగుంటారు, పలానా వాళ్ళ కొడుకు ఎందుకంటున్నారంటే ఆడి చేస్తేనే ఆడి ఎవడో తెలియజేస్తున్నాయి అంటారు. వాడి ప్రవర్తన పలానా వాళ్ళ కొడుకు అని చెప్పేటట్టుగా ఉన్నాయి అంటారు. అలాగే క్రైస్తవులు అయితే క్రైస్తవురాలు అయితే యేసుక్రీస్తు వారు నీలో కనపడాలి, అవతలను చూడగానే వీడిలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు అని చెప్పాలి. ఈమెలో యేసుక్రీస్తు వారే ఉన్నారు అని చెప్పాలి. అలా ఒక్కరైనా చెప్పినారా మన గురించి? అలా ఒక్కరైనా మన ఆత్మీయ జీవితంలో సాక్ష్యం చెప్పినారా చెప్పండి? ఎంతమంది చెప్పినారు అలాగా? ఎన్ని సంవత్సరాలుగా మనం వింటున్నా కూడా మనలో యేసుక్రీస్తు వారు ఇంకా కనబడకపోతే, యేసుక్రీస్తు వారి ప్రేమ ఇంకా మనలో అవతల చూపించకపోతే మన జీవితాలు ఒక జీవచవంలాగానే మిగిలిపోతాయి. అనేక మనం యువతల యేసుక్రీస్తు వారిని చూపిస్తే అవతలోడు ఏం కావాలంటే ఒకటే ఒకటి, ఆయన మళ్ళా యేసుక్రీస్తు వారిని నేను అప్పుడు చూసాను తెలియదు కానీ నీలో నాకు యేసుక్రీస్తు కనబడుతున్నాడు అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు చూసినట్టే ఉంది ఇంట్లో, యేసుక్రీస్తు వారిని నేను అప్పుడు ప్రత్యక్షంగా చూసినట్టే ఉంది అని చెప్పాలి. అంటే అలా మనం కనబడుతున్నాం చెప్పండి? అలా కనబడుతున్నాం అంటే కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే ఒక యేసుక్రీస్తు వారిలా కనబడతాము, ఒక అబ్రహాం గారిలా కనబడతాము, ఒక పేతురు గారిలా కనబడతాము, ఒక రిబ్బమ్మ గారిలా, ఒక అన్నమ్మ గారిలా మనం కనబడతాం ఇక్కడ కూర్చున్నప్పుడే. మరి బయటికి వెళ్ళిన తర్వాత ఇలానే యేసుక్రీస్తు వారిలా కనబడుతున్నామా? ఇలానే ఒక అబ్రహాం గారిలా విశ్వాసంలో కనబడుతున్నామా? ఒక అన్నమ్మ గారిలా కనబడుతున్నామా? ఒక మరియమ్మ గారిలా కనబడుతున్నామా? ఇక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ ఒక గంట సేపు 2 గంటల సేపు యేసుక్రీస్తు వాడే అన్నట్టు కనబడుతుంది, ఇది మరియమ్మనే అన్నట్టు కనబడుతుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నిజంగా మనలో యేసుక్రీస్తు వారే కనబడుతున్నారా? నిజంగా మనలో మరియమ్మనే కనబడుతున్నారా? ఆలోచించండి. అంటే ఇలా కనబడకుండా మనం ఎన్ని చేస్తే దాని వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? మనలో యేసుక్రీస్తు వారు లేదు, మనలో భక్తులు ఎవరు కనబడటం లేదు. కనబడకుండా నేను ఎంత వాక్యం చెప్తే ఏమొస్తుంది, నేను ఎంత బైబిల్ చదివితే ఏమొస్తుంది, ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది చెప్పండి? అదంతా వృధానే కదా.
వృధానే కదా. అంటే మన క్రైస్తవులు ఎలా బతుకుతున్నారంటే పైకి భక్తి అనే ఒక ముసుగు వేసుకుంటున్నారు, లోపలంతా ఎలా ఉంది అలాగే. ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీద పోతున్నాడు, రోడ్డు మీద పోతున్నప్పుడు తెల్లని బట్ట మీద మురిగి పడింది. తెల్లని బట్ట మీద మురిగి పడితే దాని మీద సెంటు అనే కొట్టుకోపోతాడు. చెప్పండి, దాని మీద సెంటు అనే కొట్టుకోపోతాడా, లేకపోతే దాని మీద ఇంకొకటి బయటికి లాగా కొట్టుకోపోతాడు? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? నువ్వు సెంటు కొడుకున్నా ఆ సువాసన అయితే వస్తుంది కానీ ఆ మరకైతే అలానే ఉంటుంది. నువ్వు దాని మీద తెల్లని వస్త్రం కప్పుకున్నా నీ మురికి వాసన అట్టే ఉంటుంది కానీ ఆ పైకి తెల్లని వస్త్రం మాత్రమే కనబడుతుంది. కానీ నువ్వు కడుక్కోవాల్సింది దేన్ని కడుక్కోవాలా? మరకను కడుక్కోవాలి. మరకను కడుక్కోకుండా నువ్వు దాని మీద సెంటు కొడితే ఏమవుతుంది? మరకను కడుక్కోకుండా తెల్లని బట్టేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏం రాదు. అంటే ఈరోజు చాలా మంది పైకి ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు అన్న ఒక ముసుగేసుకుంటున్నాడు, ముసుగేసుకుంటున్నారు కానీ అసలైన జీవితము అట్లనే ఉంది, అసలైన బ్రతుకులనే ఉంది. ఇక్కడ ఉన్న మన జీవితాలు ఉద్యోగం చేసే చోట అలానే ఉన్నా ఇక్కడ ఉన్నట్టుగానే, లేదా మన కుటుంబంలో ఇక్కడ ఉన్నట్టుగానే కుటుంబంలో ఉన్నా, ఇక్కడ ఉన్నట్టుగానే మన కాలేజీలో ఉన్నా, ఇక్కడ ఉన్నట్టుగానే మనం వెళ్ళిన ప్రతి చోట మన బ్రతుకుందా ఆలోచించండి. ఇక్కడ ఉన్నట్టుగానే ఉందా, లేకపోతే ఇక్కడ ఒక విధంగా బయట రకరకాల ప్లేస్లలో రకరకాలుగా మన ప్రవర్తన ఉందా? ఎలా ఉందో ఆలోచించుకోండి. ఎవరి మనస్సాక్షి అలాగే తెలుసు, ఎవరి బ్రతుకు అలాగే తెలుసు, ఎవరి లోపాలు అలాగే తెలుసు. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎప్పుడు పరీక్షించుకోవాలంటే కేవలం వాక్యం విన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి క్షణము కూడా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. ప్రతి క్షణము మనల్ని మనం ఏం చేయాలా? ఇతరుల మీద అబ్జర్వేషన్ కాదు, మన మీద మనకి ఏముండాలి? అబ్జర్వేషన్ అన్నది ఉండాలి ఖచ్చితంగా. మన మీద మనకి అబ్జర్వేషన్ ఉంటేనే మన జీవితాలు చక్కబడతాయి. సామెతల గ్రంథంలో ఏమంటారంటే ఎవడైతే తన ప్రవర్తనను తాను వాడు పరిశీలించుకుంటూ ఉంటాడో వాడే వివేకి అనబడదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన ప్రవర్తన మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది పోయి మన పక్కోడు ఏం చేస్తున్నాడు, మన ఎదుటోడు ఏం చేస్తున్నాడు, మన యూదులోడు ఏం చేస్తున్నాడు అని పక్క ఉన్న వారి బిహేవియర్ మనం పరిశీలిస్తున్నాం కానీ మన ప్రవర్తనను మనము పరిశీలించుకోలేకపోతున్నాం. దేవుడు చెప్తున్నదే నాయన మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళకి కాదు, మీ ప్రవర్తనను మీరు అర్థం చేసుకోవాలి, మీ భక్తి ఎంత ఉందో మీరు చూసుకోవాలి, మీ విశ్వాసం ఎంత పెరిగిందో మీరు చూసుకోవాలి. అంతేగాని అవతల భక్తి ఎలా ఉంది, ఈ విశ్వాసం ఎలా ఉందని మనం ఎప్పుడు వేరే వాళ్ళని చూసి వేరే వాళ్ళని పరిశీలించి ఒక అంచనా వేయకూడదు. మన జీవితాన్ని చూడండి, పక్కెడలో ఒక రాయి పెట్టి అవతల వస్తువులు వేసినప్పుడు దానికి సరి సమానంగా ఉండాలి, లేకపోతే కింది కన్నా వాళ్ళ పై కన్నా రావాలి. అలాగే మన భక్తి జీవితాన్ని ఒక్కసారి దేవుడి వాక్యాన్ని ఒకవైపు పెట్టండి, మన జీవితాన్ని ఒకవైపు పెట్టి నీ విశ్వాసం ఎంత ఉంది అని ఒక కక్కెడలో పెట్టుకోండి. కక్కెడలో అసలు అక్కడ ఉన్న బైబిల్ వాక్యం ఇంచు కూడా కదలదు. ఎందుకంటే మన విశ్వాసం అలా ఉంది. దేవుడి వాక్యాన్ని ఒకవైపు పెట్టి మన భక్తిని ఒకవైపు పెట్టండి, దేవుడి వాక్యాన్ని ఒకవైపు పెట్టి మన ప్రేమను ఒకవైపు పెట్టండి. ఎలా ఏది బాగున్నాయి, ఏది అభివృద్ధి చెందింది, ఏది దిగజారిపోయింది అని మనలో మనం ఏం చేసుకుంటాం, తెలుసుకుంటాం. కానీ ఈరోజు ప్రతి మనిషి దేవుడి వాక్యం మీద ఫోకస్ చేయాల్సింది పోయి, దేవుడి మాటల మీద తన శ్రద్ధ వేయాల్సింది పోయి సేవకుడి మీద పెడుతున్నాడు, కూర్చున్న వాళ్ళ మీద పెడుతున్నాడు. సేవకుడి మీద పెడుతున్నాడు, వీడు అంతర్జాతీయ ప్రసంగి కూడా కాదా, వీడు టీవీలో చెప్తాడా లేదా, వీడు బాగా పబ్లిక్లో పేరున్నాడా లేదా, ఇలాంటి చూస్తున్న సేవకుడు అంటే ఈ సేవకుడు మీరేనప్ప వాక్యం కావాలని వెళ్ళిపోవాలి. ఈ సేవకుడు సరిగా చెప్పకపోతే అంతర్జాతీయ ప్రసంగం అయితే ఏం చేయాలా, పొయ్యి వాక్యం అంటే మనిషి నైజం ఎలాంటిదంటే దేవుడు
త్వర చెప్పండి. దేవుడు వాక్యాన్ని బట్టి, ఆ వాక్య బ్రతుకును బట్టే మనకు పరలోకం ఇచ్చేది. అలాంటి సేవకుడితో నీకేం పని? నీ పక్కన కూర్చున్నతో నీకేం పని చెప్పు? మన బ్రతుకు సరిగా లేకుండా ఉంటే మన చుట్టూ ఉన్నవి ఏవి కూడా మనకు సరిగా కనపడవు. ఎందుకు పడతాయి చెప్పండి? మన బ్రతుకే సరిగా లేకపోతే, మన విశ్వాసమే సరిగా లేకపోతే, ఆ మూల విశ్వాసం బాగున్నప్పుడు ఏమంటాం మనం? వాడి విశ్వాసమే కాకుండా అసలు వాడికి భక్తే లేదంట. అంటే ఈరోజు మనుషులు ఎలా మారిపోతున్నారో చూడండి. సేవకుడిని చూస్తే వాక్యం మీకు ఏమవుతుంది? సేవకుడిని చూస్తే దేవుడు యేసుక్రీస్తు వారిని ఏమన్నాడంటే, నా మాటల ప్రకారంగా విని ఆ మాటల ప్రకారంగా ఎవడైతే చేస్తాడో వాడే నీతిమంతుడు, వాడే స్థిరంగా నిలబడేవాడు అని చెప్తున్నాడు. మరి అలాంటిది దేవుడి మాటల దగ్గరికి వచ్చి దానికోసమే వచ్చి ఇక నువ్వు దాని మీదనే శ్రద్ధ పెట్టకపోతే ఎట్లా? దాని మీదనే శ్రద్ధ పెట్టకపోతే ఎట్లా చెప్పండి? అందుకోసమే మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవులు అభివృద్ధి చెందలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది ప్రొద్దుటూరు అంతా క్రైస్తవులే అని అనుకుంటున్నాం. ప్రొద్దుటూరు అంతా క్రైస్తవులే మనం అనుకుంటున్నాం. అయితే చాలా మంది దేనికంటే పోయేది ఆ సేవకుడు నా ప్రసంగికుడు మనం పోవాలి. అంటే మీ సంఘంలో చెప్పే సేవకుడు అంతవరకు ఎలా ఉన్నాడంటే మంచోడుగా కనబడేటాడు. ఆ ఆయన అంతర్జాతీయ అనగానే సేవకుడు ఎలా కనబడతాడు? ఏంటో బాబా సేవకుడు సరే చెప్పలేదు, నేను ఆయనే పేరు ఇది నిజమే అది ఆయనే పేరు అంటాం. అంటే అంతవరకు నిన్ను పోషించేవాడు, అంతవరకు నిన్ను చూసుకునేవాడు పనికిమాలివాడా అని ఆలోచించండి ఒకసారి. అంటే మన క్రైస్తవులందరూ ఏ పిచ్చి వచ్చిందంటే వీళ్ళకు ఆయన గొప్ప సేవకుడైతేనే పోవాలబ్బా, అది గొప్ప సేవకుడైతేనే పోవాలా చేయాలని అనుకుంటున్నారు. వచ్చేవాళ్ళు ఎట్లాలని ఒక ఆయన ఫోన్ చేసినాడు. ఏది కమలాపురం అంటాం, కమలాపురం నుంచి ఫోన్ చేసినాడు. నేను మీటింగ్ వస్తాడేమో లేదా నేను అనుకుంటే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, అసలు మీరు పొద్దున్న టిఫిన్ పెడతారా, మధ్యాహ్నం చికెన్ పెడతారా, మటన్ పెడతారా, అసలు ఏమేమి పెడతారు మీరు ఐటమ్స్ చెప్పండి అంటున్నారు. చూడండి ఎలా క్రైస్తవులు ఎలా అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు అసలు మీరు ఎవరు, మీకు ఏం కావాలని అడిగినాడు. మీ ఎవరు, మీకు ఏం కావాలంటే అది కమలాపురం పలానా పేరు, మరి మీరు ఎవరంటే నేను విశ్వాసమే అన్నాడు. విశ్వాసం అయితే నువ్వు తిండి కోసం అడుగుతున్నావు, నువ్వు వికారాలు పడుతున్నావు, ఏమన్నా తిండి కావాలా నీకు? అసలు నీకు వాక్యం కావాలా, తిండి కావాలా? అతి మాటలు మాట్లాడద్దు, వాక్యం కోసం నీకు ఆటోమేటిక్గా దేవుడు తిండి పెడతాడు నీకు. నువ్వు అడగడమే తిండి కోసం అడిగితే అసలు నీకు వాక్యం మీద ఏం చేస్తుంటుంది? ఏం చేస్తుందా చెప్పండి? నువ్వు తిండే కష్టపడుతున్న వాక్యం కాదు. అంటే ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎట్లున్నారో చూడండి. తిండి కోసం వచ్చేవాళ్ళు కొందరు, సేవకుడి పిచ్చి మీద వచ్చేవాళ్ళు కొందరు, ఆయన పోతే ఏదో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనం వచ్చేవాళ్ళు కొందరు, నా బ్రతుకు బాగుండాలి అన్న ఆలోచనతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఎవరు వస్తున్నారు చెప్పండి? అలా వస్తే ఈరోజు క్రైస్తవులందరూ కూడా నిజమైన క్రైస్తవులుగా మారిపోయేవాళ్ళు. ఈరోజు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, అలాంటి ఆలోచనతో రాలేదు అంటే క్రైస్తవులంతా దిగజారిపోతున్నారు. ఇంకా మన క్రైస్తవులంతా విశ్వాసం లేకుండా బతుకుతున్నారు, భక్తి లేకుండా బతుకుతున్నారు, అసలు ప్రేమనే లేకుండా బతుకుతున్నారు చాలా మంది. నువ్వు దీనిల కోసం వస్తే నీకు భక్తి ఏమొస్తుంది? భక్తి ఏమొస్తుంది? అసలు విశ్వాసంగా ఉన్నవాడు అలాంటి ప్రశ్న లేదు. విశ్వాసంగా ఉన్నవాడు అలాంటి ఆలోచనలే ఉన్నవాడు. అది పోతే నా బ్రతుకు బాగుపడుతుంది, ఆడిపోతే దేవుడు ఏదో ఒకటి చెప్పాడు, ఆడిపోతే నా కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలో చెప్పాడు, నా ఎదురుగా ఉన్న వాడిని ఏం చేసి నిలబెట్టాలో చెప్పాడు దేవుడు అని. ఇలాంటి ఆలోచనతో వస్తాడండి నిజమైన విశ్వాసం. అంటే ఈరోజు చాలా మంది ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు కాబట్టి క్రైస్తవుల్లో ఎన్ని సంవత్సరాలుగా విన్నా కూడా ఏం లేదు, మార్పు లేకుండా బతుకుతున్నప్పుడు దేవుడు. ఎన్ని సంవత్సరాలుగా విన్నారు, ఎన్ని సంవత్సరాలు బైబిల్లో ఉన్న వారి జీవితం. ఒక అపోస్తలుడైన పౌలు గారు చూడండి, ఒకప్పుడు ఎంత ఈడ్చుకొని పోయి చంపేవాడు, ఎన్ని అక్రమాలు, ఎంత రక్తాన్ని కలసూసినాడు. అలాంటి వాడు మారిపోగానే పాత జీవితమైనా కాపాడింది పౌలు గారిలో. పాత జీవితం కాపాడిందా?
మారిపోయిందా ఇంకా మారాలని ఆశపడుతుందా చెప్పండి? బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం మారుతుంది? అపోస్తలుడైన పౌలు గారి జీవితం మారిపోయింది. మన జీవితాలు మారాయా అలాగా? ఇంకా పాతకాలంలో ఉన్నవే కనబడుతున్నాయా? ఆయన కొట్టేవాడు అందరూ ఒకప్పుడు, కానీ మారిన తర్వాత కొట్టించుకున్నాడు. ఒకప్పుడు అందరినీ దూషించి మాట్లాడేవాడు, మారిపోయిన తర్వాత ఈయననే దూషించుకునేటట్లుగా తన జీవితాన్ని మలుచుకున్నాడు దేవుడు. మరి ఆయన జీవితంలో కనబడలేదే ఆయన జీవితంలో, మరి మన జీవితంలో ఎందుకు కనబడుతున్నాయి? బాప్తిసం తీసుకున్నప్పుడు వదిలేసాను కదా అని, బాప్తిసం తీసుకున్నప్పుడు మరి వదిలేసిన వాడిని వద్దానే అనుకున్నావు, మళ్ళా వాటిని తెచ్చుకొని ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? ఇప్పుడు మన ఇంట్లో పనికిరాని అన్నీ ఉంటాయమ్మా, పనికిరాని ఉన్నవన్నీ మనం డస్ట్బిన్లో పెడతాం, వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మళ్ళా అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, అవన్నీ పెట్టుకుంటామా? మరి అవే పెట్టుకున్నప్పుడు నువ్వు వదిలేసిన చెత్తాచారాన్ని, చెత్త అలవాట్లు, శరీర కార్యక్రమాలన్నీ వదిలేస్తే మళ్ళా వాటిని ఎలా తెచ్చుకున్నావు? ఎలా తెచ్చుకున్నావు చెప్పండి? మళ్ళా ఎలా వాటిని తెచ్చుకొని మనం హృదయంలో పెట్టుకుంటున్నాం? దేవుడు ఇదే చెప్తున్నాడు. కేవలం ఏంటంటే తన వాంతికి తిరిగినట్టుగా మరలాంటినట్టు మళ్ళా ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వద్దని వదిలేసుకున్న దాన్నే మరలా కట్టేసిన దాన్ని మరలా తెచ్చుకొని హృదయంలో పెట్టుకుంటున్నారు దేవుడు. అంటే ఈరోజు ఎలా మారిపోయిందో చూడండి మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ బతుకు ఎలా దిగజారిపోయిందో చూడండి. వద్దని వదిలేసుకున్నామని మరలా తెచ్చుకొని పెట్టుకుంటున్నాను కదా. నీకు నచ్చకపోతే వాళ్ళని ఇంటికాడే కాలేవు కదా, మా ఇంటికాడికి రావాలన్నా నాకు నచ్చదు. మరి నీకు నచ్చని ఎలా తెచ్చుకుంటున్నావు? దేవుడి వాక్యాన్ని వింటూ, దేవుడి వాక్యాన్ని వింటూ నచ్చకుండా వదిలేసిన శబ్దాశరాన్ని మళ్ళీ ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నావు? అంటే ఈ ఆత్మీయ బ్రతుకు పూర్తిగా మారలేదు. అంతే, మనం మారినట్టుగా నడుస్తున్నాయి కానీ పూర్తిగా మన బ్రతుకు మారలేదు. ప్రేమ దేవుడు అందుకోసమే దేవుడు అంటున్నాడు, నమ్మకం కావాల్సింది. ఇదిగో మీరు ఎన్నో సంవత్సరాలు దేవుడి వాక్యాన్ని వింటా ఉన్నారు, మరి విన్న మీ జీవితంలో ఏ మార్పు రాలేదు. ఇప్పుడైనా ఒక మార్పు తెచ్చుకోవడం మాత్రం ఏదైనా పడిన వస్త్రాలు ఉదాహరణకు ఇప్పుడు ఏమవుతుంది కదా అమ్మాయి, మరి పౌలు వాక్యం చెప్పేటప్పుడు అసలు అక్కడ మనసు చొరవబడింది, కుటుంబం అంతా మారవలసింది. చూడండి, తర్వాత జైలు అధికారి పౌలుసీల గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ అయ్యా నేను ఏం చేయాలో చెప్పండి అన్నారు. వాళ్ళు మారిపోయారు. అసలు ఏంటి మన జీవితంలో బయటలో ఉన్న వారి జీవితాలు ఎలా మారిపోయాయి? బయటలో ఉన్న వారి జీవితాలు, మన జీవితాలు అలాగే మారిపోయాయా? అలా మారిపోయాయి. బైబిల్లో ఎన్ని పెట్టాడో చూడండి మన దేవుడు. బైబిల్లో ఎంతమంది బ్రతుకులు పెట్టాడు, ఎన్ని జీవితాలు మన కళ్ళ ముందు పెట్టాడు. ఆయన ఒకసారి వాళ్ళ జీవితాల్లో చూడండి, వాళ్ళు మారలే, వాళ్ళు తెలిసిన తెలియని కాదు, తెలియని వాళ్ళు ఏమీ కాదు. ఒక గెహాజీ ఉంటాడు, గెహాజీ తెలియదా దేవుడి గురించి? తెలియదమ్మా? దేవుడి గురించి తెలుసు, తెలిసిన వాడు దేవుడి కోసం పరిగెత్తున్నాడు, డబ్బు కోసం పరిగెత్తున్నాడు. ఈరోజు మనకు తెలియదా దేవుడి గురించి? దేవుడి గురించి మనకు తెలియదా? వాక్యం గురించి తెలియదా? తెలిసినప్పుడు ఈరోజు పాప కోసం పరిగెత్తడం లేదా? తెలిసిన ఈరోజు నువ్వు శరీరాశల కోసం పరిగెత్తడం లేదా? లేదా ఆలోచించడం ఒకసారి. అంటే నీకు తెలిసినా కూడా మనం తెలిసి ఏం చేస్తున్నాం? పాపం ఎంత పరిగెడుతున్నామంటే మన జీవితాలు పూర్తిగా మారలేకపోయినా దేవుడు. బైబిల్లో ఉన్న మన జీవితాలన్నీ అలాగే అయిపోయినాయి. సగం మధ్యలో జ్ఞానం ఆత్మీయతలో మరలా మధ్యలో వాళ్ళ జీవితాలు పడగొట్టేస్తారు. కొంతమంది మొట్టమొదటిగా స్టార్టింగ్లో ఏం చేస్తున్నారు? పడిపోతున్నారు. అంటే వాళ్ళ జీవితాలన్నీ ఎలా అయిపోతున్నాయంటే ప్రారంభంలో బాప్తిసం తీసుకుని లోకంలో పోయేవాళ్ళు కొందరు, అలా బాప్తిసం తీసుకొని మధ్యలోకి వచ్చి మరలా మధ్యలోనే వదిలేసేవాళ్ళు కొందరు, చివరికి చావు దగ్గరకు వచ్చి చావు ముందు కూడా పాపాన్ని చేసి దేవుడిని వదిలేసేవారు. అంటే ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయి చూడండి మన క్రైస్తవ జీవితంలో. అందుకోసం దేవుడు ఏం చెప్తాడంటే, అమ్మా ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకోండి.
మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో లోపాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సరి చేసుకోవాలి అని చెప్తున్నాను. ఆ లోపాలను మీరు తీసేసుకోండి. ఇంకా ఆ లోపాలు పెట్టుకొని మీరు చచ్చిపోతే, లోపాలు పెట్టుకొని చచ్చిపోతే మన జీవితాలు పాతాళానికి వెళ్ళిపోతాయని చెప్తున్నాను. మన బ్రతుకులు పాతాళానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు రోగంతో చచ్చిపోయిన కష్టం లేదు, రోగంతో మన బ్రతుకు పోయినా పర్వాలేదు, కానీ దేంతో పోకూడదు, పాపంతో పోకూడదు. పాపంతో మనం చావకూడదు. ఈ రోగాన్ని, పాపరోగాన్ని పెట్టుకొని చస్తే మన బ్రతుకును దేవుడు తీసుకోవాలి. లాజరు గారు రోగంతో చచ్చిపోయాడు, ఆత్మీయంగా గొప్పగా బతికాడు, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాడు. చూడండి, అంటే మన జీవితము రోగమంతా శరీరంలో మన ఆత్మీయ బ్రతుకు బాగుంటే లాజరు గారికి వచ్చినట్టే మనం కూడా దేవదూతలు వచ్చి దేవదూతలు వచ్చి తీసుకెళ్తాం. లేదా మన బ్రతుకు విడవబడుతుంది. మారు మనసు అందులో లేదు. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని చెప్తాను. ఏంటి? ఆ భూమిలో నుంచి తేనె పైకి వస్తాయి, తేనె పైకి వస్తాయి. అది పుడితే చాలా భయంకరంగా ఉంటుంది, పొగంతా వచ్చేస్తుంది అని చెప్పాడు. ప్రతి మనిషిని పుడతాయి. ప్రతి మనిషి పుట్టినప్పుడు అందరూ మారు మనసు పొందాలనుకుంటారు, కానీ ఒక్కడు కూడా మారు మనసు పొందడానికి అవకాశమే ఉండదు. అంటే ఈరోజు మన జీవితాలు కూడా ఎలా అయిపోతాయంటే, మారు మనసు పొందాలనే ఆశ ఉంటుంది, కానీ మారు మనసు పొందడానికి బతకాలనే ఆశ ఉంటుంది, కానీ నీ జీవితంలో నిజమైన బ్రతుకు బతకడానికి అవకాశం ఉందే ఉండదు. ప్రేమ దేవుడు వల్ల ఒకసారి చివరిగా ప్రకటన 9వ అధ్యాయం 5వ వచనం. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు భావించుటకు వాటికి అధికారం ఇవ్వబడలేదు. వాటి వల్ల కలుగు బాధ తేలు మనుషులు పుట్టినప్పుడు బాధ లేదు. ఆ దినములలో మనుషులు మరణం వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. మరియు ముసలైన 4వ వచనం. చాలు. అంటే ఆ టైంలో మనిషి మరణాన్ని వెతుకుతాడు, కానీ మరణము దొరకదు అని చెప్తున్నాడు దేవుడు. అంటే మనిషి జీవితం ఎలా మారిపోతుంది? ఆ టైంలో మారు మనసు పొందాలన్నా పొందలేము. నువ్వు చావాలన్నా కూడా చావడానికి ఆ చావుని దగ్గర నుంచి పోతుంది. ఎందుకంటే మహాబాధ. ఆ బాధలో పోయి భరించలేవు. చావాలని ఆశపడదు, కానీ నీకు చావు రాదు. నీ జీవితం చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతూ ఉంటారండి. ఆ టైంలో నీకు ఏం రావాలి? మారు మనసు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మారు మనసు రాకపోతే మన బ్రతుకు అవి ఎలాగైతే భూమిలో నుంచి వచ్చాయో నీ జీవితం కూడా మట్టిలోనే కలిసిపోతుందని దేవుడు చెప్తున్నాడు. అందుకోసం త్వరగా మన బ్రతుకు ఈ భూమి మీద ఉన్నప్పుడే, మన ఆయుష్ నిలబడినప్పుడే, ఈ నాశకాలంలో భూమి ఉన్నప్పుడే మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి. ఇక మారు మనసు పొందకుండా ఉంటే అంతేనండి. యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణం పెట్టింది అంటే మనం బ్రతికించడానికి. ఆయన పెట్టిన రక్తపు దానమే పరలోకానికి మనకు బాటగా చూపిస్తున్నాడు. ఆయన పెట్టిన ప్రాణమే ఈరోజు మనకు ఊపిరి పోస్తున్నాయి. ఈరోజు పాపంలో చచ్చిపోయిన శవాలుగా బతుకుతున్న మన జీవితంలో కేవలం ఆయన కాచిన రక్తమే, ఆయన వాక్యమే ఊపిరిలాగా మన జీవితాలను ఈరోజు ఎంతవరకు నిలబెట్టింది. ఇంతవరకు నిలబెట్టింది. ఎందుకు అంటే ఆయన చేస్తున్న ప్రతి పాపాన్ని బట్టి నా అవయవాల్లో నేను చీరలు వేయించుకున్నాను. నువ్వు నా మారు మనసు పొందిన తర్వాత ఇక నన్ను మరలా సిలువ ఎత్తు అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు సిలువ వేసి చెప్పండి, ఎన్నిసార్లు యేసుక్రీస్తు పట్టాము, ఎన్నిసార్లు ఆయన ముఖం మీద ఉమ్మేశాము. యూదులను ఒకసారి చేసినారు. యూదులు ఒకసారి చేస్తే ఈరోజు మనం బ్రతికినన్ని నాలుగు చేస్తూనే ఉన్నామంటే మనకంటే ఎవరు లేదు చెప్పండి? ఎవరు లేదు? యూదులే లేదు. మనకంటే యూదులే ఎంతో మేలు, బంగారం లేదు. వాళ్ళు ఒక్కసారి యేసుక్రీస్తును సిలువ వేశారు, ఉమ్మేశారు. ఈరోజు మనం ఎన్నిసార్లు చేతుల్లో కొడుతున్నాము, పల్లెల్లో పక్కలో పొడుస్తున్నాము, ఎన్నిసార్లు ముళ్ళగీట పెట్టాము, ఎన్నిసార్లు మొక్క మీద ఉమ్మేశాము, ఎన్నిసార్లు వీపు మీద మనం కొట్టాము, ఎన్నిసార్లు పిడుగుతుంటే పాపం చేశాము. పాపం చేసి ఎన్ని
అన్నందుకే వాళ్ళని క్షమించండి అన్నాడు. ఎన్నిసార్లు చేస్తే నీకు క్షమిస్తాను అనుకున్నారా? ఎన్నిసార్లు నేను స్వీకరిస్తే నీకు క్షమాపణ ఇస్తాను అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు మాత్రం క్షమించుకుంటున్నాడు. దేవుడు ఇంకేమి నువ్వు 12 పాపం చేస్తానే క్షమిస్తూ ఉంటాడు దేవుడు. ఎంతకాలం ఆయన ఓపిక పడతాడు చెప్పండి, ఎంతకాలం ఆయన ఆ సహనాన్ని అలానే పెట్టుకోవడం చెప్పండి. ఏదో ఒక రోజు అగ్నిపర్వతం పేరుపోయినట్టుగా ఆయన గుండె బద్దలవుతుంది. బద్దలైనప్పుడు ఒక్కసారి మనిషి మీదకి మృత్యు ముంచుకొస్తుంది. దేవుడు మృత్యు ముంచుకొస్తుంది. ఈరోజు జరుగుతున్నాయి, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయా? ఈరోజు మనిషిలో మార్పు రాలేదు. ఇన్ని జరుగుతున్నా మన ఆత్మీయ జీవితంలో ఉలుకు పాలుకు లేకుండా బతుకుతున్నాం. అందుకోసం ఉత్తరైనా ఇక మీద మీ జీవితాలను చక్కబెట్టు, ఇక మీద మీ బ్రతుకులు లేదంటే ఈ జీవితం ఆధారానికి వెలుగుతాయి. మనిషిని చూడాలండి, సేవకులు చూడాలి, లేకపోతే ఇక్కడ వచ్చి వేరే వాడే చూడాలి. ఇక్కడికి వచ్చి దేవుడి వాక్యం మీదనే శ్రద్ధ పెట్టండి. ఆ వాక్యాన్ని మీ జీవితంలో బతికించండి. సేవకుడు బతికేడు, సేవకుడు పరలోకాన్ని ఇవ్వడు. నీ పక్కవాడు నీకు లోపాలు కనబెట్టే ఆ లోపాలను బట్టి దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వడు. దేవుడు నీ జీవితాన్ని బట్టి నీకు ఇస్తాడు. నువ్వు వాక్యాన్ని బట్టి ఉపదేశాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నావు, ఆ ఉపదేశాన్ని నువ్వు ఎలా స్వీకరించావు, ఆ ఉపదేశాన్ని పట్టుకొని నువ్వు ఎంతవరకు ప్రయాణం చేశావు, దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దేని గురించి మనం ఆలోచించుకుంటాం? కేవలం దేవుడు వాక్యం మీదనే శ్రద్ధ పెడితేనే మన బ్రతుకులు నిలబడుతుంది. దేవుడు వాక్యం మీద శ్రద్ధ పెడితేనే మన బ్రతులు చచ్చిపోయిన తర్వాత పరలోకంలో ఉంటుంది. లేకపోతే